నమస్కారం అండి. వెల్కమ్ టు 20 టాక్స్. ఈరోజు విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ తులసిరెడ్డి గారు అని చెప్పి ఒక సీనియర్ పొలిటీషియను, చాలామందికి సుపరిచితులు, చాలా మంచివారు, నిజాయితీపరులు, ఏదన్నా విషయం అంటే నిక్కచ్చిగా మాట్లాడగలిగిన వ్యక్తి. ఆయన ఈ మధ్యన అక్టోబర్ ఫస్ట్ వీక్లో అమరావతి ప్రాంతాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న ఏవైతే కట్టడాలు ఉన్నాయో వాటిని పరిశీలించడం జరిగింది. పరిశీలించిన తర్వాత ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి అక్కడ కొన్ని కట్టడాలు బాగానే జరుగుతున్నాయి, మిగతాయి మాత్రం చాలా నెమ్మదిగా జరుగుతున్నాయి. మిగతాయి మీన్స్ ముఖ్యంగా ఏవైతే ఐకానిక్ టవర్స్ ఉన్నాయో అవి అసలు పునాది దశలోనే ఉన్నాయి, అవి ఎప్పటికవుతాయో తెలవదు అని ఆయన సంతృప్తిని వెళ్ళగట్టడం జరిగింది. దాంతోపాటు ఆయన హైదరాబాదులోని సెక్రటేరియట్ని కంపేర్ చేస్తూ, హైదరాబాద్లో 650 కోట్లతో అద్భుతమైన సెక్రటేరియట్ కట్టారు, కానీ ఇక్కడ అమరావతిలో ఈ కట్టడాలకి చాలా వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు అని అక్కడ ఏదో డబ్బులు దుర్వినియోగం అవుతున్నాయి అన్నట్టుగా మాట్లాడటం జరిగింది. మూడో పాయింట్ ఏంటంటే, అమరావతి రైతులు చాలా అన్హ్యాపీగా ఉన్నారు, వాళ్ళెవరు సంతోషంగా లేరు. 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులకి ఇంకా వాళ్ళకి ఇవ్వాల్సిన ప్లాట్లు కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన మౌలిక సదుపాయాలు కానీ కల్పించలేదు. అది ఇవ్వకోకుండానే ఇంకా 16,000 ఎకరాలు భూసేకరణ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇది కరెక్ట్ కాదని మాట్లాడటం జరిగింది. నేను ఈ 3 విషయాల మీద తులసిరెడ్డి గారికి ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. మొదటిది ఏంటంటే, తులసిరెడ్డి గారు కట్టడాలు చూడటానికి వెళ్ళింది నవంబర్ ఫస్ట్ వీక్, అంటే అక్టోబర్ వరకు ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సరం చాలా ఎక్కువ వర్షాలు. ఈ వర్షాల మూలంగా ఆంధ్రప్రదేశ్ అమరావతి ప్రాంతం నల్లరేగడి నేల కాబట్టి వర్కులు ఎట్లయినా నెమ్మదిగా జరుగుతాయి. యాక్చువల్గా ఈయన వెళ్ళింది కూడా మొదలుపెట్టిన స్టార్టింగ్లో వెళ్ళారు, అందువల్ల ఈయనకి పెద్దగా ఏం కనపడకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్లో అక్కడ 30,000 మంది కార్మికులు డే అండ్ నైట్ 3 షిఫ్ట్లుగా పనిచేయడం జరుగుతుంది. చాలా కళగా, చాలా హడావిడిగా, ఎక్కడ చూసిన కార్మికులతో చాలా బాగా పనులు జరుగుతాం. ఇప్పుడు వెళ్ళి చూస్తుంటే బహుశా ఆయనకి ఆ ఒపీనియన్ వచ్చి ఉండేది కాదు. పోతే ఈ నవంబర్లో స్టార్ట్ అయిన పనులకి మనకి మే వరకు సమ్మర్ ఉంటుంది. ఈ జనవరి నుంచి మే వరకు ఇంకొక 30,000 మంది కార్మికుల్ని కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చి పనిచేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీళ్ళు కూడా వస్తే ఇంకా చాలా స్పీడ్గా వర్కులు జరుగుతాయి. పోతే ఇక రెండో విషయం ఏంటంటే, హైదరాబాద్ సెక్రటేరియట్ 650 కోట్లతో అద్భుతంగా కట్టారని చెప్తున్నారు. ఓకే, చాలా బాగుంది, నిజం కూడా, వాస్తవం కూడా. అయితే హైదరాబాదు డక్కన్ పేట భూమి, రాతి భూమి. ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయాలంటే పునాదులు ఒక 2-3 మీటర్ల కన్నా ఎక్కువ తీయాల్సిన అవసరం ఉండదు తులసిరెడ్డి గారు, అది మీకు తెలుసు. అదే అమరావతిలో మనం కన్స్ట్రక్షన్ చేయాలంటే అది నల్లరేగడి నేల, లూజు సాయిలు, దానికి కనీసం 20-30 మీటర్ల కిందకి వెళ్ళాల్సి ఉంటుంది. దానివల్ల కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా పెరుగుతుంది, మీకు తెలవందే. ఇంకా నిజం చెప్పాలి అంటే, ఐకానిక్ టవర్లో వేస్తున్న పునాదులతో సెక్రటేరియట్ బిల్డింగ్, హైదరాబాద్ సెక్రటేరియట్ బిల్డింగ్ కట్టచ్చు. పుట్టి పునాదులు, అక్కడ పునాదులతోనే ఇక్కడ బిల్డింగ్ కట్టేసేయచ్చు, అంత తేడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ కాస్ట్ పెరుగుతుంది. మనం ఒక 100 సంవత్సరాలు ఆ బిల్డింగ్ ఉండాలంటే ఆ విధంగా మనం కన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది, కాబట్టి ఆ విధంగా చేస్తారు వాళ్ళు. ఇది ఒక విషయం. మూడో విషయం వచ్చేసి రైతులు 33,000 ఎకరాలు 29,000 మంది ఇచ్చారు. వాస్తవం ఏం చెప్పాలంటే అది ఒక ప్రపంచ రికార్డు, ఏ ముఖ్యమంత్రి కూడా సాధించలేని విషయం. అలాంటి రైతులు ముఖ్యమంత్రి గారిని నమ్మి 33,000 ఎకరాలు ఇచ్చారు. ఇచ్చినప్పుడు వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలి, 2 ఏళ్లలో ఇస్తామని చెప్పిన మాట కూడా వాస్తవం. మధ్యలో గవర్నమెంట్ మారింది, గవర్నమెంట్ అనుకున్న కార్యక్రమాలన్నీ మారిపోయినాయి, కేసులు ఇవన్నీ క్లియర్ చేసుకునేసరికి అమరావతితో పాటు రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు కూడా లేట్ అయింది. ఇది ఎవరో కాదనలేని వాస్తవం. అయితే ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా త్రిసభ్య కమిటీ పెట్టారు, ఎప్పటికప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా ఉన్నారు. ఫిబ్రవరి కల్లా అలా క్లియర్ చేస్తామని చెప్తున్నారు.
ఇకపోతే ఇంకా 16,000 ఎకరాలు తీసుకుంటున్నారు ఇది అవ్వుకోకుండానే అనే మీరు చెప్పిన విషయానికి నేను చెప్పే విశ్లేషణ ఏంటంటే, హైదరాబాదులో ఎయిర్పోర్ట్ కట్టడానికి 5,000 ఎకరాలు ఆ రోజే తీసుకున్నారు. వాస్తవంగా 5,000 ఎకరాలు ఆ రోజు అక్కర్లేదు. ఒక 2,500 ఎకరాలు 3,000 ఎకరాలు అయితే ఇప్పుడున్న ఎయిర్పోర్ట్కి సరిపోయేది. ఎందుకు 5,000 ఎకరాలు ఆ రోజు చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు అని అంటే, ఈరోజు భూసేకరణ చేయాలంటే సాధ్యమవుతుందా? హైదరాబాద్లో ఎకరం ఎంత ఉందో ఇప్పుడు మీకు తెలుసు కదా, ఎవరన్నా ఇస్తారా? రేపు అమరావతిలో కూడా అదే పరిస్థితి. అమరావతి డెవలప్ అయినాక చుట్టుపక్కల ప్రాంతాలు ప్రైవేటు వెంచర్లు వచ్చినప్పుడు ఎకరాలు ఎకరాలు కోట్లు కోట్లు పలుకుతున్నప్పుడు భూసేకరణ చేయమంటే ఎట్లా కుదురుతుంది? పోనీ భూ సమీకరణ చేద్దామంటే కుదురుతుందా? అది కుదరదు. ఇవన్నీ ఆలోచించే ఒక పక్కనే అమరావతి కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడే అక్కడ భూసేకరణకి వెళ్ళడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు తెలుసుకుంటే బాగుంటుంది. తెలుసు మీకు, కాకపోతే మీరేంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి అందరిలాగా మీరు మాట్లాడతారని నేను అన్నాను. మీకు తెలిసినా కానీ మాట్లాడాలనేది నా ఉద్దేశం. జై రామ్.